రైట్. సో లాస్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం అయిపోయిందా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. Prove that the sequence Sn defined by Sn is equal to 1 plus 1 by n whole power n is convergent. ఓకేనా? ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయితే దానికి మనం చూపించాలి. సో గివెన్ Sn is equal to 1 plus 1 by n. సో నేను అనుకుంటా ఈ సీక్వెన్స్ 1 plus 1 by n. సో Sn is equal to రైట్, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందా ఏంటది? సో ఇక్కడ పవర్ లో కూడా n ఉండాలి. సో 1 plus 1 by whole power n. ఓకే, వాళ్ళు ఏం రాయలేదు. సో ఇక్కడ 1 plus x whole power n ప్రిన్సిపల్, 1 plus x whole power n ప్రిన్సిపల్, దట్ ఈస్ nc0 into x power 0 plus nc1 into x power 1 plus nc2 into x square plus dash plus ncn into x power n. So here x value is 1 by n. So that is 1 by n whole power 0. So 1 by n whole power 1, 1 by n whole square. So plus dash up to 1 by n whole power n. So nc0 value is 1 into anything power 0 is 1. So plus nc1 is on into 1 by n as it is, plus nc2 is n into n minus 1 by 2. Next n 1 by n square, that is 1 square by n square is 1 by n square plus dash plus ncn, that is n into n minus 1 into n minus 2 into dash up to 2 into 1. సో సింపుల్ గా దీన్ని 1 అని రాయొచ్చు. సో కాకపోతే వాడు వచ్చేప్పుడు రాష్ట్రం by n square ఎలా రాసినా నో ప్రాబ్లం. సో 1 by n whole power n, that is 1 power n means 1 by n power n. సో దిస్ ఈస్ Sn. సో నెక్స్ట్ సిమిలర్లీ చూడండి, ఇక్కడ n క్యాన్సల్. సో 1 ప్లస్ ఇక్కడ ఏమో క్యాన్సల్ అయింది కాబట్టి 1 ఉంటుంది, దట్ ఈస్ 1 plus 1. నెక్స్ట్ సో ఇక్కడ ఏముంది, డినామినేటర్ లో 2 ఉంది, దాన్ని రాస్తున్నా 2 ఫ్యాక్టర్లు రాస్తున్నా, 2 అన్న 2 ఫ్యాక్టర్లు సేమ్. నెక్స్ట్ ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఉందిరా, n ఇంటూ n మైనస్ 1 బై n స్క్వేర్ ఉంది. సో నేను ఇక్కడ n స్క్వేర్, సో ఒక n క్యాన్సల్, రిమైనింగ్ ఏమవుతుంది n మైనస్ n 1 బై n. సో డినామినేటర్ is separate, so that is n by n minus 1 by n. So n by n value is, that is 1. So that is equal to n అప్పుడు 1 minus 1 by n. Okay, so there value the n into n minus 1 by n square value 1 minus 1 by n. So ఇక్కడ అదే రాష్ట్రం. నెక్స్ట్ సో ప్లస్ dash, సో ఈ టర్మ్స్ మొత్తం అయిపోయినాయి, dash. నెక్స్ట్ ఏం రాయొచ్చు, 1 by n స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టరియల్ ఇక్కడ. సో n ఫ్యాక్టరియల్ యాజ్ ఇట్ ఈస్. సో రిమైనింగ్ వీటన్నిటిలో కూడా ఇక్కడ n ఉంటుంది లాస్ట్ వరకు n. దాని మొత్తం ఏం రాయొచ్చు, బై n ని 1 minus 1 by n, 1 minus 2 by n. సో డాష్ అప్ టు ఇక్కడ చూడండి రా. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 కంటే ఒకటి తక్కువ, అందుకోసమే 1 minus 1 by n వచ్చింది. ఇక్కడ n ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, n by n ఫ్యాక్టరియల్ ఉంది కాబట్టి ఎప్పుడు ఏం రాయొచ్చు, ఒకటి కంటే తక్కువ అంటే ఎప్పుడు వస్తుంది, n minus 1 by n వస్తుంది. ఓకే, సో సేమ్ ఇదే మోడల్, ఇది Sn వాల్యూ, ఇది Sn plus 1 అంటే n ఉన్న ప్లేస్ లో రాస్తున్నా ఇక్కడ n plus 1. సో నెక్స్ట్ చూడండి రా. సో రైట్, సో n plus 1 సరిపోయింది. నెక్స్ట్ సో 1 minus 1 by n greater than 1 minus 1 by n plus 1. సో ఇట్ ఈస్ ట్రూ. సో 1 కు 1 సరిపోయిందిరా, అంటే మైనస్ 1 by n పెద్దదా లేకపోతే మైనస్ 1 by n plus 1 పెద్దదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మైనస్ లేదు అనుకుందాం. సో అంటే ఏమవుతుంది, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటే దాని వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకే, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటే దాని వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే 2 less than 3. ఓకేనా, 2 less than 3 అనొచ్చు. అప్పుడు 1/2 1/3 రాసినాం, అప్పుడు ఏమవుతుంది, సో 1/2 greater than 1/3. ఓకే, అంటే n వాల్యూ కంటే n plus 1 వాల్యూ పెద్దది. ఓకేనా, ఇప్పుడు మనం ఏంది రెసిప్రోకల్ రాస్తున్నాం అంటే 1/లో రాస్తున్నాం, 1/లో రాస్తున్నప్పుడు ఏమొస్తుంది, సో ఈ వాల్యూ 1/n వాల్యూ ఎక్కువ ఉంటుంది, 1/n plus 1 వాల్యూ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మైనస్ మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ మల్టిప్లై చేసినప్పుడు వాల్యూ వస్తుంది, మళ్ళీ సింబల్ అనేది చేంజ్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ ఉన్నది లెస్ దెన్ అవుతుంది. నెక్స్ట్ బోత్ సైడ్ 1 1 యాడ్ చేస్తున్నాం, 1 1 యాడ్ చేస్తే వస్తుంది 1 minus 1 by n,
లెస్ దెన్ సింబల్ అలాగే ఉంటుంది. సో యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన చిన్న సింబల్ అనేది చేంజ్ కాదురా, కాబట్టి 1 - 1/n+1. ఓకే, సో ఇక్కడ ఈ స్టెప్ రాసినాం. అంటే ఈ టర్మ్ కంటే ఈ టర్మ్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఈ టర్మ్ కంటే ఈ టర్మ్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో the first two terms of Sn is equal to the first two terms of Sn+1. చూడండి Sn లో ఫస్ట్ టూ టర్మ్స్ ఏ ఉన్నాయి, 1+1 ఉంది, Sn ప్లస్ లో కూడా 1+1 ఉంది. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ Sn less than Sn+1 for n is equal to 3, 4, n+1. అంటే థర్డ్ టర్మ్ కావచ్చు, ఫోర్త్ టర్మ్ కావచ్చు, డాష్ అప్ టు n+1 టర్మ్ కావచ్చు, Sn కంటే Sn+1 లో వాల్యూసే ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు Sn వాల్యూ ఎక్కువ ఉంటుందా, Sn+1 వాల్యూ ఎక్కువ ఉంటుందా? ఈ టూ టర్మ్స్ ఏ ఉన్నాయి, ఇవి మాత్రం ఈ టర్మ్స్ కంటే, ఇక్కడ థర్డ్ టర్మ్ నుంచి వచ్చే టర్మ్స్ కంటే ఈ వాల్యూసే ఎక్కువ ఉన్నాయి. అంటే సో Sn+1 వాల్యూసే ఎక్కువ ఉన్నాయి. అంటే ఏమని వచ్చేప్పుడు మనం, సో Sn less than Sn+1. సో అండ్ Sn+1 as one more terms, so Sn+2 terms greater than 0. So that implies Sn less than Sn+1. ఓకేనా, ఇక్కడ ఇది టూ టర్మ్స్ ఇక్కడ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చూడరా, అంటే Sn కంటే Sn+1 వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందని మనకు, సో ఈ రెండు స్టెప్స్ ను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఓకే, రైట్. సో therefore Sn less than Sn+1 ఫస్ట్ దానికంటే సెకండ్ ఎక్కువ ఉన్నాడు. అంటే n is equal to 1 రాస్తే వస్తుంది 1 less than 2 వస్తుంది, అంటే S1 less than S2 వస్తుంది. నెక్స్ట్ 2 రాస్తే వస్తుంది S2 less than S3. అంటే ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్ ఎక్కువ ఉంది, సెకండ్ కంటే థర్డ్ ఎక్కువ ఉంటుంది, థర్డ్ కంటే ఫోర్త్ ఎక్కువ. అంటే 1/1 ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. అంటే Sn is increasing sequence. ఓకే, Sn is increasing sequence. రైట్, నెక్స్ట్ సో Sn is equal to, సో అక్కడ ఉన్న స్టెప్ మ్యాథ్స్ ఈజ్ రాష్ట్రం ఇక్కడ. సో Sn less than, చూడండి ఇక్కడ ఏం రాష్ట్రం, సో ఇక్కడ 1+1 సేమ్ అలాగే రాసినాం. నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం, 1 - 1/n, ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ అన్నింటినీ తీసేస్తున్నాం, నెగిటివ్ టర్మ్స్ అన్ని తీసేస్తున్నాం. అంటే కంపల్సరీ ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కాకపోతే చూడండి, నేను అనుకుంటున్నా a is equal to 1 + 2 + 3 + 4 - a - b - c అనుకుంటున్నాం. ఓకే, అంటే ఈ వాల్యూ మొత్తం ఏంటి, ఏ వాల్యూ ఏంటి, సో ఇది మొత్తాన్ని చేస్తే వచ్చింది ఏ వాల్యూ. అంటే ఇక్కడ నేను a less than 1 + 2 + 3 + 4. ఓకే, సో ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ మీకు అర్థమైనారు అందరికి? అమ్మాయిలు అర్థమైంది సార్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, నెగిటివ్ టర్మ్స్ తీసేస్తున్నాం. అంటే కంపల్సరీ ఇక్కడేమో ఏంటి, సబ్ట్రాక్షన్ చేస్తే వస్తే వాల్యూ, అంటే కంపల్సరీ ఈ వాల్యూ కంటే ఏమొస్తుంది, తక్కువనే వస్తుంది. ఎందుకు, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తలేం కాబట్టి ఏమొస్తుంది, కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. అంటే a less than 1 + 2 + 3 + 4. అలాగే సేమ్ ఇక్కడ నేను అలాగే ఏం చేసిన, నెగిటివ్ టర్మ్స్ అనేవి రాయకుండా ఓన్లీ పాజిటివ్ టర్మ్ రాసిన కాబట్టి Sn less than 1 + 1 ఫస్ట్ టూ టర్మ్స్ అలాగే ఉన్నాయి. 1/2 ఫ్యాక్టరియల్ + 1/3 ఫ్యాక్టరియల్ డాష్ 1 + 1/n ఫ్యాక్టరియల్. రైట్, ఇక్కడ చూడండి, సో 1 + 1 ప్లస్ ఈ మొత్తం వాల్యూ చేస్తే 1 కంటే తక్కువనే వస్తుంది. మీరు అవసరమైతే తర్వాత క్యాలిక్యులేటర్ కానీ ఏది కానీ యూజ్ చేసి చేసుకోండి. అంటే ఏం చేస్తున్నాం, 1/2 ఫ్యాక్టరియల్ మీన్స్ 1/2 ప్లస్ 1/3 ఫ్యాక్టరియల్, 1/3 ఫ్యాక్టరియల్ మీన్స్ 1/6. సో ప్లస్ 1/4 ఫ్యాక్టరియల్ మీన్స్, సో దట్ మీన్స్ 4 3 ఇంటూ ఇంకా ఏమొస్తుందిరా, ఇక్కడ 6 × 4 వస్తుందంటే 24 వస్తుంది. అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి, సో వస్తూ ఉంటే పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి, ఈ వాల్యూను మీరు ఎంత యాడ్ చేసినా కానీ 1 కంటే తక్కువనే వస్తుంది. అంటే 1 కంటే తక్కువనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేసి చూపిస్తుంది చూడండి, 1/2 అంటే ఎంత మనకు 0.5 ప్లస్ 1/6 అంటే ఎంత వస్తుంది మరి. సో చూడండి 1/6 అంటే ఎంత వస్తుంది, సో దట్ ఈస్ 0.16 బార్. నెక్స్ట్ ప్లస్ సో 1/24, 24 అంటే వస్తుంది 1 / 24 is equal to 0.047, 0.0416 బార్.
ఓకే, ఇలా వస్తున్నాయి. ఈ వాల్యూని మీరు ఎంత యాడ్ చేసినా కానీ ఇంకా ఇంకా నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది 1/5 ఫ్యాక్టరియల్. 5 ఫ్యాక్టరియల్ అంటే వస్తుంది ఇన్ బై 120 వస్తుంది. అంటే ఈ వాల్యూస్ మీరు ఎన్ని యాడ్ చేసినా కానీ ఒకటి కంటే తక్కువనే వస్తుంది కానీ ఒకటి కంటే ఎక్కువ అయితే రాదు. అందుకోసం ఏం రాస్తున్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ అంత 1 వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏమనొచ్చు SN లెస్ దెన్ 3. ఓకే, అర్థమైనా ఇప్పుడు అమ్మాయిలు ఈ స్టెప్ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, అర్థమైంది సార్. అయింది సార్. okay, so therefore SN is increasing and bounded above and therefore SN is convergent. ఆల్రెడీ ఏమంటున్నాం SN లో అప్పర్ బౌండ్ ఏమంటున్నాం అంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఎట్లుంటది, కంపల్సరీ 3 కంటే తక్కువనే ఉంటది. అంటే 3 కంటే తక్కువ ఉంటుంది అంటే సో 3 అనేది ఏమైంది అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకే, సో అంటే SN is increasing, ఇంత ముందుగా చూపించడం. సో SN is bounded above, so therefore SN every convergent sequence is bounded. So bounded above అవుతుందంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం తిరిగి చేసినాం. ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ మీన్స్ ఇంక్రీజింగ్ అండ్ మోనోటానిక్. సో ఎవ్రీ మోనోటానిక్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ అని ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ చేసినాం. సో therefore increasing and bounded, therefore it is monotonic, therefore it is convergent. Okay, so therefore limit SN lies between 2 and 3. ఇదేమంటారా, ఇక్కడేమో చూడండి రా, ఈ వాల్యూస్ ఏమున్నాయి 2 ఉన్నాయి అంటే 1 + 1 యాడ్ చేస్తే వస్తుంది మనకు 2 వస్తుంది. నెక్స్ట్ అంటే ఈ వాల్యూస్ ఎప్పుడు ఉంటుంది 2 + సంథింగ్ ఉంటుంది. ఓకేనా, ఇదంతా యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 పాయింట్ సంథింగ్ ఉంటుంది రా. అంటే 2 పాయింట్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 2.9 ఉండొచ్చు, 2.8 ఉండొచ్చు, 2.6 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. అంటే 2 కంటే ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ 3 కన్నా తక్కువ ఉంటుంది. అంటే బిట్వీన్ 2 and 3. So therefore lies between 2 and 3 is denoted by E. ఈ వాల్యూ అంటే ఇంతకుముందు మనకు ఏం చెప్పినాం, ఈ వాల్యూ అంటే చెప్పినాం రా, చెప్పలేదా? సో ఈ వాల్యూ అంటే ఎంత 2.7182. ఓకే, సో దిస్ ఇస్ ఈ వాల్యూ. అంటే ఈ మొత్తం వాల్యూని మనకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఈ మొత్తం వాల్యూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, సో 2.7182 వస్తుంది. ఓకే, అంటే ఈ వాల్యూ మొత్తం ఏంటి, సో లైస్ బిట్వీన్ 2 and 3 అంటాం కాబట్టి ఇట్ ఈస్ డినోటెడ్ బై సింపుల్లీ E. అంటే therefore limit 1 + 1/n whole power n is equal to E. Okay, right. So next problem, prove that the sequence Sn defined by S1 is equal to √2 and Sn + 1 is equal to √2 into Sn convergence to 2. సో మనం ఏం చూపించాలి, సో ఈ సీక్వెన్స్ మనకు కన్వర్జెంట్ టు 2 అని చూపించాలి. సో దానికి మనకు S1 వాల్యూ ఇచ్చిండు, Sn + 1 వాల్యూ ఇచ్చిండు, బట్ Sn వాల్యూ మాత్రం మనకు ఇవ్వాలి. ఓకే, రైట్. సో S1 is equal to ఏమి ఇచ్చిండు √2 ఇచ్చిండు. S2 is equal to వస్తుంది మరి, సో S2 is equal to, సో S2 is equal to, S2 నేను రాయొచ్చు మనము S1 + 1 రాయొచ్చు. ఎందుకు Sn is equal to n plus, సో Sn + 1 is equal to 2 into √2 into Sn. సో S2 నేను రాస్తున్నా n plus, సో 1 + 1 అంటే ఇక్కడ n వాల్యూ ఎంత, సో దట్ ఈస్ m1, n వాల్యూ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు √2 into S1, 2 into S1. So √2 into what is the S1 value, that is √2. Okay, √2 into √2. Next S3 is equal to వస్తుంది, అప్పుడు S3 is equal to S2 + 1 రాయొచ్చు. సో S2 + 1 అంటే వస్తుంది √2 into S2. Okay, so that is equal to √2 into what is the S2 value, that is √2 into √2. So as this guy substitute చేస్తున్నా 2 into √2. చూడండి ఇది √2 into √2 into √2, that is 2√2 అని రాయొద్దు. ఎందుకు, రూట్ లో చూడండి రా, √2 into 2 వేరు, √2 into √2 వేరు. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇదేమో దీన్ని సింపుల్ గా 2 అని రాయొచ్చు, దీన్ని మాత్రం సింపుల్ గా 2 అని రాయలేము. ఓకే, రైట్. సో అందుకోసమే S1 వాల్యూ, S2 వాల్యూ, S3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సో డాష్, సో రిమైనింగ్ టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి 2 <2 into √2. ఎందుకు √2 వాల్యూ ఎంత
1.141 లేదంటే 414 1.414. సో ఇక్కడ ఏం రాస్తున్నా 2 ఇంటూ రూట్ 2 వాల్యూ 1.414 ఇంటూ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 ఇంటూ సో 2 మల్టిప్లై చేస్తే 2.818. ఓకే, సో దేని వాల్యూ 2√2 వాల్యూ. ఇక్కడ 2 వాల్యూ ఎంత 2నే, అంటే 2 కంటే 2√2 వాల్యూ ఎంత వచ్చింది 2.81 వాల్యూ వచ్చింది. అంటే కంపల్సరీ 2 లెస్ దెన్ 2√2 అని తెలుసు, అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈస్ బోత్ సైడ్ అప్లై రూట్ అప్లై చేస్తున్నా. సో లేదంటే స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్. సో that is √2 less than under root of 2 into 2. That means S1 దీన్ని ఏమనొచ్చు మనం S1 అనొచ్చు. సో ఈ వాల్యూని ఏమనొచ్చు మనకు S2 అనొచ్చు. That is S1 less than S2. అంటే ఏంది, by using mathematical induction Sn is true అంటే Sn less than Sn plus 1 అనుకుంటున్నారా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ని ట్రూ అని చూపిస్తున్నా బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి, n is equal to 1 కి ట్రూ అని చూపించాలి. సో prove that n is equal to 1, the statement is true. Next, n is equal to k, assume n is equal to k, the statement is true. Now we have to prove that Sn is true for n is equal to k plus 1. సో అంటే ఇప్పుడు మనం ఏం చూసాం, n is equal to 1 కి ట్రూ అని చూపించాం, n is equal to k కి మనమే ట్రూ అని అనుకుంటాం. నెక్స్ట్ n is equal to k plus 1 కి ట్రూ అని చూపిస్తే సో అప్పుడు మనం ఏమనొచ్చు Sn less than Sn plus 1 is true for all n belongs to n. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చూస్తున్నా, సపోజ్ దట్ Sk, సో ఇక్కడ అజ్యూమ్ అనుకున్నా సపోజ్ అన్న రెండు ఒకటేనా, అజ్యూమ్ అన్న అనుకోవడమే సపోజ్ అన్న అనుకోవడమే. సపోజ్ దట్ Sk less than Sk plus 1 for some k belongs to n. So Sk less than Sk plus 1. So both side multiplied by 2. సో రెండు నేను కేసు 2 మల్టిప్లై చేస్తున్నా. సో అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ Sk లెస్ దెన్ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ Sk ప్లస్ 1. సో మనకు Sn ప్లస్ 1 ఉంటే ఎంత రాయొచ్చురా, Sn ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ Sn. సో ఇక్కడ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ Sk ఉంది కాబట్టి నేను రాస్తున్నా Sk ప్లస్ 1 రాస్తున్నా. సో ఇక్కడ k ఉంటే k ప్లస్ 1 రాస్తున్నాం, ఇక్కడ k ప్లస్ 1 ఉంటే అప్పుడు ఏం రాయొచ్చు k ప్లస్ 2 రాయొచ్చు. అంటే సో Sk ప్లస్ 1 లెస్ దెన్ Sk ప్లస్ 2. ఓకే, ఇది అర్థమైనా అందరికీ? ఈ స్టెప్స్ అర్థమైనా? అర్థమైంది సార్. రైట్. సో బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ సో Sn లెస్ దెన్ Sn ప్లస్ 1. చూడండి ఇక్కడ ఎన్నున్న కాడ n ప్లస్ 1 రాయండి, అప్పుడు ఏమొస్తుంది. సో ఇక్కడ ఎన్నున్న కాడ ఇక్కడ ఈ స్టెప్ లో ఎన్నున్న కాడ n ప్లస్ 1 రాస్తే వస్తుంది Sn ప్లస్ 1 లెస్ దెన్ Sn ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ n ప్లస్ 2. అంటే ఇక్కడ k ప్లస్ 1 రాస్తే వస్తుంది ఇక్కడ k ప్లస్ 1 Sk ప్లస్ 1 లెస్ దెన్ Sk ప్లస్ 2. అంటే ఏమైంది, సో బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ సో ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. వాట్ ఇస్ ద స్టేట్మెంట్, Sn లెస్ దెన్ Sn ప్లస్ 1. ఓకే, అంటే ఇదేమైంది, ప్రతి సీక్వెన్స్ ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్ ఎక్కువ వచ్చింది, సెకండ్ టర్మ్ నుండి థర్డ్ కంటే ఎక్కువ వస్తుంది, థర్డ్ కంటే ఫోర్త్ ఎక్కువ వస్తుంది. సో అయితే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది. సో అంటే అప్పుడు ఏమనొచ్చు మనం, సో Sn is increasing sequence, so that is bounded above. Okay, right. So therefore Sn is bounded above. చూడండి ఇంత ముందు ప్రాబ్లం లో మనకు అది లెస్ దెన్ 2 నా లెస్ దెన్ 3 నా లేదంటే లెస్ దెన్ 4 ఆ లెస్ దెన్ 5 ఆ అనేది మనకి ఈజీగా అర్థమైంది. ఇక్కడ మనకు అర్థం కావట్లేదు మనకు, అందుకోసం ఏం చేసుకున్నా లెట్ Sn లిమిట్ n is equal లిమిట్ Sn is equal to x అనుకుంటున్నాం. ఓకే, లెట్ లిమిట్ Sn is equal to x. సో both side apply. నెక్స్ట్ లిమిట్ Sn plus 1 is equal to లిమిట్ Sn plus 1 is equal to అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిండు. సో Sn plus 1 is equal to under root of 2 into Sn అని ఇచ్చిండు కాబట్టి ఇక్కడ సో లిమిట్ Sn plus n tends to infinity under root of 2 into Sn. సో ఇక్కడ Sn వాల్యూ ఎంత x కాబట్టి ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేసినాం. సో మనకు ఇక్కడ లిమిట్ Sn plus 1 వాల్యూ లిమిట్ Sn వాల్యూ రెండు కూడా సేమ్ ఉంటారా, ఎందుకంటే అది బౌండెడ్ అబోవ్ కాబట్టి. సో సర్టెన్ స్టేజ్ తర్వాత మీరు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా నియర్ టు అదే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ 100% వాల్యూ కాదు, నియర్గా వస్తుంది. సో ఇక్కడ ఒక్క నిమిషం రా, కరెంట్ పోయింది, లింక్ కట్ కావచ్చు, ఒకవేళ కట్ అయితే మళ్ళీ లింక్ ఫాలో కాండి. రైట్. సో కరెంట్ పోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది మొబైల్ నెట్ కనెక్ట్ చేసి ఉంది. రైట్. సో లిమిట్ Sn is equal to x
is equal to limit Sn plus 1. సో అంటే లిమిట్ Sn వాల్యూ అయినా లిమిట్ Sn plus 1 అయినా సర్టెన్ స్టేజ్ తర్వాత రెండు కూడా సేమ్ వస్తున్నాయి. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, లిమిట్ Sn is equal to x ఏ వచ్చింది, లిమిట్ Sn plus 1 వాల్యూ మాత్రం ఎంత వచ్చింది, అండర్ రూట్ ఆఫ్ 2 into x. సో ఇక్కడ లిమిట్ అప్లై చేసిన తర్వాత రైట్ ఓకే, సో రెండు వాల్యూస్ కూడా సేమ్. సో ఇదేమో x వచ్చింది, లిమిట్ Sn వాల్యూ ఏమో x వచ్చింది, లిమిట్ Sn plus 1 వాల్యూ ఎంత వచ్చింది, 2 root x వచ్చిందిరా. ఓకే 2 root x వచ్చింది, ఇక్కడ మనం ఇది రాయొద్దు. సో 2 root x కాబట్టి ఇక్కడ 2 root x రాస్తాం. ఓకే సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, సో దట్ ఈస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2x. సో దాని ఇన్సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది, x స్క్వేర్ మైనస్ 2x, x స్క్వేర్ మైనస్ 2x ఇస్ ఈక్వల్ టు 0. సో రెండింటిలో x కామన్ తీసినాం. సో x కామన్ తీస్తే ఏమొస్తుంది, సో దట్ ఈస్ ఇక్కడ వీళ్ళు రాశారు x square minus 2x is equal to 0, x common, so x of x minus 2 is equal to 0. So therefore x is equal to 0 or x minus 2 is equal to 0 means x is equal to 2 అంటే x is equal to 0 అయినా రావచ్చు, x is equal to 2 అయినా రావచ్చు. ఓకే x is equal to 0 అయితే చూడండి, సో x is equal to 0 అయితే వస్తుంది, ఈ టోటల్ వాల్యూ మొత్తం 0 వస్తుంది. బట్ s1 is equal చూడండి, సో ఇక్కడ వాల్యూ ఉంది √2 ఉంది, అంటే x is equal to 0 అయ్యే సమస్య లేదు, అంటే కంపల్సరీ x is equal to 0 అనేది కాదు. అంటే x is equal to ఏం కావచ్చు, √2 అంటే 2 కావచ్చు, x is equal to 2 కావచ్చు. అంటే సో therefore లిమిట్ Sn is equal to 2, x వాల్యూ ఎంత వచ్చింది 2, therefore లిమిట్ Sn is equal to 2. ఓకేనా, అర్థమైనా అందరికి? అయింది సార్. అయింది సార్. నెక్స్ట్ ప్రాబ్లం, prove that the sequence Sn defined by S1 is equal to under root of c greater than 0, under root of c greater than 0. ఇంత ముందుకేమో √2 ఇచ్చిండు, ఇక్కడ c ఇచ్చిండు. నెక్స్ట్ Sn plus 1 is equal to under root of c plus Sn ఇచ్చిండు, అక్కడ c ఇచ్చిండ్రా, ఇక్కడ c మల్టిప్లికేషన్ 2 into Sn ఇచ్చిండు, ఇక్కడేమో 2 plus Sn ఇచ్చిండు. రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, అది చూడండి ఏంటో. సో ఫర్ ఆల్ n belongs to z plus అన్నా పాజిటివ్ ఇంటిజర్స్ అన్నా నో ప్రాబ్లం రా. సో కన్వర్జెన్స్ టు పాజిటివ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ x మైనస్ c ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇంత ముందుకి ఏమొచ్చింది, x స్క్వేర్ మైనస్ 2x ఇస్ ఈక్వల్ 0 అని వచ్చింది. ఇప్పుడేం రావాలి మనకు, x స్క్వేర్ మైనస్ x మైనస్ c ఇస్ ఈక్వల్ 0 అని రావాలి, అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో s1 ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ c. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, సో s1 is equal to under root of c greater than 0 వాడు ఇచ్చిండు. నెక్స్ట్ Sn plus 1 is equal to under root of c plus Sn వాడు ఇచ్చిండు. సో s1 is equal to s2 is equal to చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ డైరెక్ట్ రాస్తాం, s2 is equal to ఏంటో, s2 is equal to s1 plus 1. సో దట్ ఈస్ under root of n plus 1, n plus 1 ఉంటే రాయొచ్చు మనం under root of c plus Sn రాయొచ్చు, అంటే c plus ఇక్కడ n వాల్యూ ఎంత 1, దట్ ఈస్ s1. నెక్స్ట్ స్టెప్ లో, సో అండర్ రూట్ ఆఫ్ c ప్లస్ వాట్ ఇస్ ద s1, సో దట్ ఈస్ √c. ఓకే, సో ఇంత ముందుకేమో సో రెండు మల్టిప్లికేషన్ లో వచ్చినాయి, ఇక్కడేమో ఒకటేమో అండర్ రూట్ ఆఫ్ c ప్లస్ √c. ఓకే రైట్, సో ఇక్కడ అదే రాష్ట్రం. సో థర్డ్ స్టెప్ లో వస్తుంది ఇంకో ప్లస్ √c అనేది యాడ్ అవుతుంది. ఓకేనారా, సో √c ప్లస్ √c ఈ వాల్యూ వేరు, అండర్ రూట్ ఆఫ్ c ప్లస్ √c ప్లస్ √c ఈ వాల్యూ వేరు రా. రెండింటి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకు దీన్ని సింపుల్ గా 3√c అని కూడా రాయొచ్చు, కానీ దీన్ని రాయలేము. ఓకే రైట్, సో నెక్స్ట్ రైట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 తీసుకుంటా, 2 ప్లస్ ఒకటేమో 2 తీసుకుంటా, ఇంకోటేమో 2 ప్లస్ √c √2. ఓకే, సో 2 వాల్యూ అంటే 2నే, సో ఇక్కడ 2 ప్లస్ √2 వాల్యూ చూడండి, 2 ప్లస్ √2 వాల్యూ అని చెప్పిన 1.414. అప్పుడు టోటల్ యాడ్ చేసేసి ఉంటుంది 3.414 వస్తుందిరా. అంటే సో ఈ వాల్యూ కంటే 2 కంటే 2 ప్లస్ 2√2 వాల్యూ ఏముంది, ఎక్కువ ఉంది, దట్ ఈస్ 3.414. అంటే
2 less than c2 plus root 2. ఓకే, అందుకోసం మనకు నెంబర్స్ తీసుకుంటే మనకి ఈజీ ఐడియా వస్తుంది కాబట్టి సో ఇక్కడ చేసినాం. ఇక్కడ c less than c plus root c. ఓకే, ఎందుకు ఇక్కడ రూట్ c వాల్యూ ఎక్కువ ఉంది. సో స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్. సో స్క్వేర్ రూట్ చేసిన మాత్రం సింబల్ అనేది ఏం చేంజ్ కాదు. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే దీని ఏం రాయొచ్చు, దట్ ఈస్ s1 రాయొచ్చు. నెక్స్ట్ ఈ స్టెప్ ఏం రాయొచ్చు మనం, దట్ ఈస్ s2 రాయొచ్చు. అంటే s1 less than s2. సో బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ అన్నమాట ఫర్ n is equal to 1 మీన్స్. సో అక్కడ sn స్టేట్మెంట్ ఏంటి, sn less than sn plus 1. ఓకే, సో నెక్స్ట్ సో సపోజ్ దట్ sk అంటే ఇక్కడ k కి ట్రూ అనుకుంటాం. సపోజ్ దట్ sk less than sk plus 1 for some k belongs to n. So sk less than sk plus 1 both side adding 2. So again square root on both side. So therefore yes, it is written by sk plus 1. It is written by sk plus 2. So by using mathematical induction, so sk less than sk plus 1 means ఇక్కడ n రాసినప్పుడు ఇక్కడ కూడా n రాయండి, ఒకటి రాస్తే రెండు k లను రాయండి. సో ఓకే, ఇక్కడ sn ఉండాలి. సో sn less than sn plus 1 for all n belongs to n. So sn is increasing sequence. సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ ఇక్కడ ఏమవుతుంది, మోనోటానిక్ సీక్వెన్స్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ కన్వర్జెంట్. సో నెక్స్ట్ సో s1 less than root c less than c plus 1. సో రూట్ c వాల్యూ ఎలాగ ఉంటుంది, c plus 1 కంటే తక్కువనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ రాస్తానండి 2 వాల్యూ 2 plus 1, రూట్ 2 వాల్యూ 2 plus 1 కంటే తక్కువ ఉంటుంది. అంటే ఏమంటారు, రూట్ 2 వాల్యూ ఎంత 1.2414. సో లెస్ దెన్ 2 plus 3, 2 plus 1 ఇదేమో 1 పాయింట్ ఏముంది, ఇది యాడ్ చేస్తే 3 ఉంటుంది. అంటే కంపల్సరీ రూట్ c వాల్యూ c plus 1 కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి రూట్ c less than c plus 1 అని రాయొచ్చు. సో therefore suppose that sm less than c plus 1. ఓకే, అంటే ఏమవుతుంది, c plus 1 అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ నేను ఏమనుకుంటున్నా, ఇంత ముందుకేమో 2 అని రాష్ట్రం 3 అని రాష్ట్రం రా. ఓకే, ఇంకా లాస్ట్ పరంగా బిఫోర్ లాస్ట్ ప్రాబ్లం ఏం రాసినాం, అక్కడ డైరెక్ట్ లెస్ దెన్ 3 అని రాసినాం. ఇక్కడేమో లెస్ దెన్ అని రాస్తున్నా, c plus 1 అని రాస్తున్నాం. ఓకే, సపోజ్ దట్ sm less than c plus 1 అంటే దట్ మీన్స్ అప్పర్ బౌండ్ ఈస్ c plus 1 ఫర్ సమ్ m belongs to n. సో sm less than c plus 1. సో బోత్ సైడ్ యాడింగ్ c. సో ఇక్కడ బోత్ సైడ్ c యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది, ఆల్రెడీ ఇక్కడ c ఉంది, ఇక్కడ c ఉంది కాబట్టి సో c plus sm is equal to ఆల్రెడీ ఇక్కడ c ఉంది, c plus c అవుతుంది 2c plus 1 స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్. సో c plus అండర్ రూట్ ఆఫ్ c plus sm సో లెస్ దెన్. సో ఇది ఈ మొత్తం వాల్యూ చూడండిరా, రైట్ ఇక్కడ చూడండి. సో ఈ వాల్యూ కంటే ఈ వాల్యూనే ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ దీన్ని చూడండి, c స్క్వేర్ ప్లస్ 2c ప్లస్ 1 అంటే ఇక్కడ ఈ టర్ము సో అండర్ రూట్ ఆఫ్ 2c ప్లస్ 1. చూడండి ఇప్పుడు ఈ టర్మ్ ఎక్కువ ఉంటుందా, ఈ టర్మ్ ఎక్కువ ఉంటుందా అమ్మాయిలు చెప్పండి రా. ఇక్కడేమో అండర్ రూట్ ఆఫ్ 2c ప్లస్ 1 ఉంది, ఇక్కడేమో అండర్ రూట్ ఆఫ్ c స్క్వేర్ ప్లస్ 2c ప్లస్ 1 ఉంది. అంటే ఈ రెండింటిలో ఏ టర్మ్ ఎక్కువ, 1 ఎక్కువ ఉంటుందా, అండర్ రూట్ ఆఫ్ c స్క్వేర్ ప్లస్ 2c ప్లస్ 1. ఓకే, అంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎందుకు ఇక్కడ ఎక్స్ట్రా ఇక్కడ c స్క్వేర్ టర్మ్ అనేది యాడ్ ఉంది. ఓకేనా, అందుకోసమే సో ఇక్కడ లెస్ దెన్ మళ్ళా అగైన్ ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్ సింబల్ పెట్టట్లే, లెస్ దెన్ అండర్ రూట్ ఆఫ్. సో దీని మొత్తం నేను రాయొచ్చు సింపుల్ గా c స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయచ్చా. సో అందుకోసం ఇక్కడ నేను రాసిన c ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఈ టర్మ్ ఏం రాయొచ్చు మనం, ఎస్ m ప్లస్ 1 రాయొచ్చు. ఎందుకు చూడండి అక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ టు ఏం రాసిండు ఇచ్చిండు, అండర్ రూట్ ఆఫ్ c ప్లస్ sn ఇచ్చిండు. సో కాబట్టి ఇక్కడ సో దీని రాయొచ్చు, ఇక్కడ m ఉంది కాబట్టి ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసినాం అంటే ఇక్కడ m ప్లస్ 1. సో ఇక్కడ m ప్లస్ n ప్లస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ c ప్లస్ sn రాసినాం. ఇక్కడ m ఉంది కాబట్టి అండర్ రూట్ ఆఫ్ సో దట్ ఈస్ m ప్లస్ 1 లెస్ దెన్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ c ప్లస్ 1. సో బై ఇండక్షన్ సో sn less than c plus 1. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమైంది, బౌండెడ్ అబోవ్ అయింది, నెక్స్ట్ ఇంక్రీజింగ్ అయింది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ కన్వర్జెంట్.
సో కన్వర్జెంట్ అయింది కాబట్టి సో కంపల్సరీ లిమిట్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఆ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం ఇక్కడ ఎల్ తీసుకుంటున్నాం. ఓకే సో లిమిట్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎల్. ఇంతకుముందుకి ఏమో ఎక్స్ అనుకున్నారా, ఇక్కడ ఎల్ అనుకున్నా, అంతే, నో ప్రాబ్లం, అంత మించి ఏం లేదు. సో ఇక్కడ ఎస్ఎన్ ప్లస్ 1. సో సర్టెన్ కి ఏ వాల్యూస్ అయినా ఎస్ఎన్ వాల్యూ అయినా ఎస్ఎన్ ప్లస్ 1 వాల్యూ అయినా రెండు సేమ్ ఉంటాయని చెప్పినాం. సో ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం, ఇక్కడ ఎల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎల్ తీసుకున్నాం, లేదంటే ఎక్స్ తీసుకున్నాం, నో ప్రాబ్లం. సో ఎస్ఎన్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ C into Sn. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు స్క్వేరింగ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మాత్రం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, C ప్లస్ Sn. సో బోత్ సైడ్ అప్లై లిమిట్. సో లిమిట్ Sn ప్లస్ 1 వాల్యూ ఏమన్నా ఇక్కడ ఎల్ అన్నాం కాబట్టి ఎల్ స్క్వేర్. సో ఇక్కడ లిమిట్ C వాల్యూ ఎంత వస్తుంది, C నే వస్తుంది. లిమిట్ Sn వాల్యూ ఎంత వస్తుంది, ఎల్ వస్తుంది. ఓకే సో ఒకటి C యాస్ లిమిట్ Sn ఇస్ ఈక్వల్ టు ఎల్. సో ఈ రెండింటిని ఇన్సైడ్ తీసుకొస్తే ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ Sn ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్. ఒకవేళ నెగిటివ్ టర్మ్స్ ఉంటాయని అనుకుందాం. సో దేర్ఫోర్ Sn లెస్ దెన్ ఎల్. ఎందుకు ఈ వాల్యూ సి వాల్యూ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి సో నెగిటివ్ టర్మ్స్. సో దేర్ఫోర్ లిమిట్ Sn ఇస్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఈక్వల్. సో ఇది డస్ నాట్ అంటే కన్వర్జెంట్ ఇక్కడ నెగిటివ్ అనేది కాదురా. సో దేర్ఫోర్ ఎల్ ఈజ్ నాన్ నెగిటివ్ రూట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చేసినాం, సో ఇక్కడ ఇది రాసిన రాకపోయినా నో ప్రాబ్లం. సో ఏంటి ఇక్కడ, సో therefore L is a non-negative root of the sequence x square minus x minus c is equal to 0. అంటే ఏం లేదు, లోకస్ అని రాసినప్పుడు ఎలాగ రాస్తాము, x by z x y z ఉన్నవి x1 y1 z1 ఉన్న ప్లేస్ లో ఏం రాస్తాము, x y z రాస్తాము. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా ఓకే వాడు క్వశ్చన్ లో మనకి x అని చూపించాడు కాబట్టి డైరెక్ట్ x తీసుకున్నాం. లేదు సార్ డైరెక్ట్ నేను ఇక్కడ L ప్లేస్ లో x అని తీసుకుంటా అనుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే అర్థమైనా అందరికి అమ్మాయిలు? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. Right. Next theorem. An increasing sequence which is not bounded above diverges to infinity. ఏంటంటు ఇంక్రీజింగ్ అవుతుంది అంటుండు, బౌండెడ్ ఎబోవ్ మాత్రం కాదు. ఓకేనా, బౌండెడ్ ఎబోవ్ కాదు కాబట్టి మనం ఏం చూపించండు, సో డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అని చూపించాలి. ఓకే సో Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ వాడే ఇచ్చిండు. సో దేర్ఫోర్ Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn, Sm లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn ఫర్ m లెస్ దెన్ n. ఓకేనారా, సో ఈజ్ నాట్ బౌండెడ్ ఎబోవ్. బౌండెడ్ ఎబోవ్ కాదంటే ఏం చెప్పినాం మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం. సో Sm గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. ఒకవేళ ఉంటే ఏమవుతాయి, Sm లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటే అది బౌండెడ్ ఎబో అయ్యేది. బౌండెడ్ ఎబో కాదు అని వచ్చిండు కాబట్టి అప్పుడు వస్తుంది లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుంది. ఓకే సో కాబట్టి సో ఈజ్ నాట్ బౌండెడ్ ఎబో దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n సచ్ దట్ Sm గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ వేర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు మనం ఈ 2 స్టెప్స్ నుంచి చూడండి రా. సో ఇప్పుడు ఈ స్టెప్ నేను రాయొచ్చు నేను. సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ స్టెప్ చూడండి, ఈ స్టెప్ నేను రివర్స్ లో రాస్తున్నా. Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sm. Sm కంటే ఎక్కువ వాల్యూ ఉంది ఇక్కడ ఎప్సిలాన్, అంటే గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. అప్పుడు ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు, Sn గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. ఓకే సో మనకు డైవర్జెన్స్ టు ప్లస్ ఇన్ఫినిటీకి ప్రిన్సిపల్ ఏంటి, Sn గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. ఓకే అందుకోసమే Sn గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n greater than m. So therefore limit Sn is equal to plus infinity. So this is the proof. Okay so the sequence Sn diverges to infinity. Same alage minus, so bounded below కాబట్టి minus infinity. So Sn is an increasing sequence Sn less than epsilon Sm. ఎందుకు ఇక్కడ decreasing కాబట్టి so Sn less than Sm. సో ఇది బౌండెడ్ బిలో కాదంటుంది కాబట్టి సో లెస్ దెన్ మైనస్ ఎప్సిలాన్. సో ఇప్పుడు ఈ రెండు స్టెప్స్ నుంచి ఈ 2 స్టెప్స్ నుంచి ఏం రాయొచ్చు, సో ఈ స్టెప్ రాయొచ్చు కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ Sn నుంచి సో లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ నుంచి చేసేస్తుంది Sn లెస్ దెన్ మైనస్ ఎప్సిలాన్. సో దేర్ఫోర్ లిమిట్ Sn లెస్ దెన్ మైనస్ ఎప్సిలాన్. సో దేర్ఫోర్ ద సీక్వెన్స్ Sn ఈజ్ డైవర్జెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఓకే అర్థమైనారు అందరికి?
అర్థమైంది